స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధీరోదాత ధర్మనందన ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్నా ఫాదర్. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నా. దేవాది దేవుడు మానవుని జీవితంలో 3 అతి ఉన్నత విధంగా ప్రవేశిస్తున్నారు. మొదటిది ఏమనగా దేవాది దేవుడు తన పరలోక ప్రేమను మానవులైన మనమందరికీ ఇచ్చి పడిపోయిన మానవుని తన ప్రేమ చేత కరుణా దయా చేత కాపాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమ అతి ఉన్నతమైనది, అది ఎప్పుడూ నిరంతరమైనది. రెండవది మనం చూస్తున్నాము, మన రక్షకుడైన యేసుక్రీస్తు కల్వరిలో తన్ను తాను బలిగా అర్పించి తన దివ్య రక్తమును చింది మన పాపమెల్లా మన్నించి మనల్ని తన బిడ్డలుగా ఆయన మార్చుకుంటున్నాడు. ఇది దేవుడు మానవ జీవితంలో చెయ్యి మహిమగల రెండవ కార్యము. మూడవది, దేవుడు మానవుని పాపాలని మన్నించి వారిని తన బిడ్డలుగా మార్చి వారితో సదా ఉండుటకై తన పరిశుద్ధ ఆత్మను గిఫ్ట్గా వారికి ఇస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ వారితో సదాకాలం ఉండి వారిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని సహవాసం. ఈ 3 అతి ఉన్నత దీవెనలను ప్రతి నరుడు పొంది తమ జీవితాన్ని ధన్యపరచుకోవాలి, ఆశీర్వాదంగా మార్చుకోవాలి. తండ్రిని ప్రేమ వలన్ను, యేసయ్య కృపా రక్షణం వలన్ను, పరిశుద్ధాత్మ సహవాసం వలన్ను. My dear friends, the word of God teaches us God comes into the life of man to enrich and build up man in 3 important ways. Number 1, through the love and mercy of God. The love and mercy of God never fails. Call upon me, I am your father. Yes, we know the prodigal son, the love of the father. So if we have to celebrate life, we need to cherish and nourish ourselves with this love of the father. The second very important aspect that will build up our life is the salvation brought to us by Jesus. While we are still sinners, Jesus died for us. He made us his own children. Today, if we go to him in repentance, his blood will forgive us and make us his children. This is the second gift God gives to mankind through his son, whereby we nourish ourselves
with the salvation of God. And the third aspect of life God gives to us is, God gives the Holy Spirit to be our companion. That's why in John 14:16 it is written, the Holy Spirit whom I give it to you will be with you forever and ever. ఒక నిమిషం కళ్ళను మూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువైన దేవుడు తన ప్రేమ చేతను, తన కుమారుని రక్షణము చేతను, పరిశుద్ధాత్మ సహవాసం చేతను మనల్ని నడిపించును. మనిషిని నాశనం చేయుటకు దుష్టుడు రెండు కార్యములు చేస్తాడు. హృదయ అంతరంగముల లోపల మనిషికి యుద్ధం జరుగును. తన తలంపులు, తన ఆలోచనలు, తన ఆశలు, తన కోరికలకు మనిషి త్వరగా బలిగా మారి దేవుని ప్రేమను మర్చిపోతాడు, యేసుని రక్షణమును మర్చిపోతాడు, ఆయనతో నివసించే పరిశుద్ధాత్మను మర్చిపోతాడు. కనుక హృదయ అంతరంగములో జరిగే పోరాటమును మనిషి గమనించలేదంటే, బయట నుండి ఆయన ఆత్మను నాశనం చేయుటకు దుష్టుడు చేయు కార్యములను మనిషి గమనించలేదంటే, దేవుని ప్రేమను, యేసయ్య రక్షణమును, పరిశుద్ధాత్మ సహవాసమును మనిషి పొందలేడు. ప్రార్థన చేసుకుంటాం. చీకటి లోకములో నేను చల్లారిపోకుండా పరిశుద్ధాత్మ నీ నీడలో మమ్ము నడిపించుమయ్యా ప్రార్థిస్తాం. లెట్స్ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. దో ద లార్డ్ గాడ్స్ లవ్, ద సాల్వేషన్ ఆఫ్ జీసస్, ద కంపానియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ are available to us to lead us. The enemy makes us to fight within us. If we don't recognize the internal conflicts, internal fightings by the lust of the flesh for the supremacy of self, who is great, the internal fight which can destroy you, shall we then repent for our sin, return to God to teach us to life. చీకటి లోకములో నీ చల్లారి పోయినను, కల్వారి ప్రేమా నన్ను మండించుచున్నది. చీకటి లోకములో నీ చల్లారి పోయినను, కల్వారి ప్రేమా నన్ను కౌగలించుచున్నది. కల్వారి రక్తం, యేసుని హస్తం కౌగలించుచున్నది. కల్వారి రక్తం, యేసుని హస్తం కౌగలించుచున్నది. రేయం పవలు ఆదరించుచున్నది. రేయం పవలు ఆదరించుచున్నది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా
చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములోను ఆధ్యాత్మిక విషయముల పైననే మనసును మననము చేయుచు మా మాటలలోను చేతలయందును నీకు ప్రీతి పాత్రమైన వాటినే నెరవేర్చునట్లును కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చొని వాక్యం వింటాం. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మొదటి పఠనము యాకోబు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. మిక్కిలి ప్రియులారా, మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు మాత్సర్యపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలియునో వాని కొరకై దేవుని ఆర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు ఆర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. విశ్వాసరహితులారా, ఐకమును ప్రియముగా నించువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో ఆపేక్షించును అను పరిశుద్ధ గ్రంథవచనము అర్థరహితము అగునని అనుకొందురా. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలయనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు, దెయ్యమును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దెయ్యము మిమ్ము విడిచి పారిపోవును. దేవుని దరి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడు. కపటులారా, హృదయములను శుద్ధి వనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట వినమ్రులు కండు, అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు నీతో ముందురుగాక, నీ ఆత్మతోను ముందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 9వ అధ్యాయము వచనములు 30 నుండి 37 వరకు. అకాలంలో యేసు శిష్యులతో కలిసి ఆ పర్వతమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియదని ఇందున ఆయన కోరిక ఏలయనా, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పయింపబడును, వారు ఆయన్ని చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానమగుడును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీన్ని గ్రహింపలేకపోయిరి, అయినను అడుగుటకు భయపడిరి. అందట వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయమును కూర్చి తర్కించుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడు ఎవడు అని మార్గ మధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలచి, ఎవడు మొదటివాడు కాగునదురో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలయునని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని
స్వీకరించుచున్నాడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన తండ్రిని స్వీకరించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకములో ఎక్కడ చూసినా హృదయ అంతరంగంలో పోరాటము, బయట లోకములో శోధన, పోరాటము, ఆరాటము. హృదయ అంతరంగములో కామము, కోపము, క్రోధము, పగ, కక్షతో మనిషిని కట్టివేయుటకు దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. బయట మంత్రము, తంత్రము, చాతపడి రకరకమైన ఆశలతో మనిషిని దేవుని నుండి వేరుపరచుటకు దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి కాలములో ప్రభువుని స్వీకరించువాడు తండ్రి ఇచ్చే జీవమును స్వీకరించుకుంటాడు అని ప్రభు పలుకుతున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మొదటి యోహాను 5:11 చెప్తుంది, కుమారుని పొందినవాడు జీవమును నిండుగా పొందుకుంటాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఈ సత్యమును చాలా గొప్పగా ఆయన తెలియచేస్తున్నాడు. ప్రభువా, నిన్ను పట్టుకొనుటకు నేను ఎలా మేల్కొని ఉండలేకపోయాను అని ప్రవక్త ఏడుస్తున్నాడు. ప్రభువా, నిన్ను పట్టుకొనుటకు ఎందుకు నేను మేల్కొని ఉండలేకపోయాను? నిన్ను పట్టుకోలేదు కాబట్టి ఈ లోకానికి చెందినది ఏమేమో నన్ను పట్టుకొని ఉన్నది అని యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువు మనమందరికీ ఒకవైపు తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తున్నాడు, మరోవైపు తన కుమారుడైన యేసుని పంపి ఆయన రక్తం వలన పాపులైన మనల్ని మన్నించి తన బిడ్డలుగా మారుస్తున్నాడు. ఇంకొక వైపు తన పరిశుద్ధ ఆత్మను నిక్కించి మనం ఎక్కడ వెళ్ళినా, ఏ పని చేసినా మనం ఒంటరిగా ఉండకుండా ఆ పరిశుద్ధాత్మ సహవాసముతో ఉండటకు కృప చేస్తున్నాడు. ఈ ప్రభులో ఎదిగి ఆయన్ని పట్టుకున్న ఆయన జీవమును పొందుకుంటాము. అందుకే ఈరోజు సువిశేషం అంటున్నాడు, నన్ను స్వీకరించువారు నేనిచ్చే జీవమును పొందుకుంటారు. కానీ మనిషి లోకంలో దేవుని కరుణ కావాలి, దేవుని దయ కావాలి, కానీ లోపల చూడటలేదు. లోపల చూడకుండా లోపల అన్ని రకమైన కార్యములకు బలిగా మారుతూ బయటకు వచ్చి దేవా నన్ను కాపాడు, దేవా నన్ను రక్షించని తనలో జరుగుతున్న పోరాటమును గమనించకుండా, తనలో ఎలా అన్ని రకమైన శక్తులు పోరాడి తన్ను మాలిన్యం చేస్తుంది దాన్ని గమనించకుండా భక్తి వేషము ధరించి దేవుని దీవులను పొందుటకు మానవుడు పోరాడుతున్నాడని యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈరోజు మొదటి పట్టణంగా యాకోబు తెలియచేస్తున్నాడు. దేవుడు గొప్పవాడని అందరికీ తెలుసు, దేవుడు ప్రేమ గలవాడని అందరికీ తెలుసు. దేవుని గాయపరచుటకు ఎవరికి కూడా ఇష్టం లేదు. అందుకే ఇంతమంది మీరు ఎన్ని పనులు ఉండినా అవి అన్నిటిని ప్రక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడు కావాలి, దేవుని దీవెన కావాలి, అంతా మంచిదే అండి. కానీ నేను మీ ఇంటికి వస్తున్నాను, ఒక కప్ కాఫీ ఇస్తున్నారు. మీరు ఏం చేస్తారు? మొదటిగా మీ పాత్రని చూస్తారు. ఈ కప్పులో మనం ఫాదర్కి కాఫీ ఇవ్వబోతున్నాం. ఈ కప్పు కడిగి ఉన్నదా? 1 సంవత్సరంగా ఉంచి ఉన్న ఆ కప్పును తీసి అది బాగుంది,
మిగిలిన కప్పుల కంటే మన ఫాదర్ విశేషం కదా, కనుక 1 సంవత్సరాల ముందు పెట్టిన మంచి కప్పును తీసి దానిలో కాఫీ పోస్తారా? లేదు. మొదటిగా దాన్ని క్లీన్ చేస్తారు, కడిగి శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన కప్పులో కాఫీ ఇచ్చి ఫాదర్ తీసుకోండి అంటున్నారు. అట్లనే దేవాది దేవుని ప్రేమ, కరుణ, యేసుక్రీస్తుని రక్షణము, శిలువ రక్తము, పరిశుద్ధాత్మ సహవాసము దేవుని నుండి మీకు లభిస్తుంది. కానీ మీ హృదయ అంతరంగములో జరుగుతున్న పోరాటమును మీరు గమనించలేదంటే అది మిమ్ములను మాలిన్యం చేయను. మాలిన్యం చేయబడిన కప్పులో కాఫీ దొరకదు. హృదయ అంతరంగములో ఉన్న పోరాటమును గమనించకుండా, హృదయ అంతరంగమును శుద్ధి చేయకుండా ఈ దేవుని కరుణను, యేసయ్య రక్షణమును, పరిశుద్ధాత్మ సహవాసమును మీరు వెదకకూడదని యాకోబు మనకు తెలియచేస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాన్ని పరిశీలించి చూడండి. కొన్ని దినాల ముందు, అనగా నేను చదువుతున్న కాలంలో మా ఊరికి మొదటిగా ఒకసారి బస్సు వచ్చింది. ఫస్ట్ టైం బస్సు వస్తుంది. మా ఊరిలో ఉన్న వారందరూ సగం టీచర్స్గా పనిచేస్తారు, సగం పొలంలో పనిచేసి వారు కూరగాయలంతా తీసుకొని పోయి పక్కన ఒక పట్టణం ఉన్నది శుభంగా, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి, లేక కొందరు సైకిల్లో వెళ్తారు, వెళ్ళి ఆ కూరగాయలు అమ్మి సాయంకాలం వారు తిరిగి వచ్చేవారు. ఇప్పుడు ఫస్ట్గా బస్సు వస్తుంది. అందరు చెప్పారు, ఇంకా మీరు కూరగాయలు అమ్మ అవసరం లేదు, మోయ అవసరం లేదు. ఆ బస్సులోనికి మీరు తీసుకొని పోయారంటే బస్సు మిమ్మల్ని మోసుకొని పోతుంది. మీరు కూరగాయలు అమ్మేసి తొందరగా రావచ్చు. సో అందరూ రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బాస్కెట్లో కూరగాయలు పట్టుకుంటూ నిలబడుతున్నారు, ఎప్పుడు బస్సు వస్తుందని. బస్సు వచ్చేసింది. చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ లోపలికి వెళుతున్నారు. ఈ టీచర్స్ వాళ్ళందరి చేతిలో ఒక చిన్న నోట్బుకే కదా, లోపల వెళ్ళిపోయారు. కానీ ఈ పెద్ద పెద్ద బాస్కెట్ పట్టుకుంటూ, ఈ కూరగాయలు పట్టుకుంటూ లోపల ప్రవేశించుటకు ఎవరు వెళ్ళలేకపోయారు. కొందరు సరే ఆ ద్వారం చిన్నగా ఉంది కదా, సైడ్ నుండి లోపల పోతాం ప్రయత్నిస్తారు. కొందరు వెనుక నుండి వెళ్ళలేకపోయారు. లోపల ఉన్న కండక్టర్ బయటకు వచ్చాడు, ఇది ఏమయ్యా ఇక్కడ? అప్పుడు చెప్పారు, ఎవరెవరో బస్సు లోపల రావాలో వాళ్ళు ఏమేమి మోసుకొని వస్తున్నారో దాన్ని వదిలిపెట్టండి, ఈ పెద్ద దాన్ని పట్టుకుంటూ లోపల రాలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి హృదయ అంతరంగంలో, జీవితంలో ఏమేమో పట్టుకుంటూ ప్రభు చెప్పాడు. మత్తయి 12వ అధ్యాయం, జీవము ఇచ్చేది ఇరుకైన మార్గము, దానిలో ఎందరో ప్రవేశింప ప్రయత్నిస్తారు, కానీ కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. ఏమేమో లోకానికి చెందిన దాన్ని పట్టుకుంటూ లోపల ప్రవేశింపలేరు. ఆ ద్వారం అనేది దేవునితో పొందిన సహవాసం, దేవునిచ్చే ఆత్మ జీవితం, దేవుని మహిమ అభిషేకం పొందుకోవాలంటే మనం ఏమేం పట్టుకున్నామో దాన్ని వదిలిపెట్టి లోపల ప్రవేశించాలి. అన్నీ పట్టుకుంటూ లోపల ప్రవేశించలేము. చూడండి, దేవుడు ఎన్నుకొన్న పాత్రం సంసోను చాలా గొప్పవాడు. దేవుడు ఆయనకు వరములు ఇచ్చాడు, ఫలములు ఇచ్చాడు. ఒక్క వ్యక్తి ఫిలిష్తీయుల మధ్యలో నిలబడినప్పుడు వారు చాలా కదిలిపోయారు. కానీ ఈ మనిషిని
ఎట్లయినా పట్టుకోవాలని దుష్టుడు ప్లాన్ చేశాడు. కనుక ఏం చేశాడు? ఎప్పుడు సంసోను బయటకపోతున్నాడో అప్పుడు దారిలో ఒక ఫిలిష్తీయ అందమైన అమ్మాయిని పెట్టాడు. అమ్మాయిని చూడగానే సంసోనుకు తల తిరిగిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి, నేను ఒక రుచిగల లడ్డును కనుక్కున్నాను, ఆ లడ్డు లేకుండా ఉండలేను, అది నాకు ఎట్లయినా కావాలి. అప్పుడు సంసోన్ అమ్మ నాన్న చెప్తున్నారు, ఏమయ్యా, మన కులములో అమ్మాయి లేదని ఒక ఫిలిష్తీయ అమ్మాయిని పట్టుకొని అది నీకు లడ్డు అంటున్నావే, వద్దయ్యా, దేవుని మార్గంలో నడువు, దేవుడు నీకు మంచిదిని ఆయన మంచి అమ్మాయిని ఉంచి ఉన్నాడు. వినలేదు. కనుక ఏం చేశాడు? లోపల పోరాటం జరుగుతుందని ఆయనకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బలహీనములు ఉన్నాయి. ఈయనకి ఇంకా పెళ్లి కాలేదు కనుక అమ్మాయి ద్వారా కట్టివేశాడు, ఒక పోరాటంని ఏర్పరిచాడు. ఇంకా కొందరికి త్రాగును చూపించి పోరాటం చేస్తాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్ని కూర్చి మనం చదువుతున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అగ్ని మేఘ రూపంలో నడిపిస్తూ తీసుకొని పోతున్నాడు. ఆ మేఘ రూపంలో వారు మేఘం కింద వెళ్ళినంత వరకు వారికి ఏ అపాయం లేదు. కానీ సాతాను ఏం చేశాడు? బయటక కనని అమ్మాయిలను చూపించాడు. కనుక కొందరు ఏం చేశారు? వారి భార్యలతో, అమ్మా కొద్దిగా ముందుకెళ్ళమ్మా, నేను వస్తానని చెప్పి ఎక్కడికి పోయారు? ఆ కననీయ స్త్రీలతో పాపం చేయవెళ్ళారు. ఇంకా కొందరు ఏం చేశారు? వాళ్ళ భార్యలతో 6 లక్షల మంది వెళుతున్నారు. వారి భార్యలతో, అమ్మా కొద్దిగా ముందుకెళ్ళు, నేను వస్తానని చెప్పి బయటకు ఉన్న ఈత చెట్టు కింద వెళ్ళిపోయారు కళ్ళు త్రాగుటకు. వీరు దేవుడు పెట్టిన ఆ అగ్ని లోపల నడిచినంత వరకు వారికి ఏ సమస్య లేదు, దాని లోపలనే వెళుతున్నారు. కానీ ఆ ఎడారిలో పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. ఎప్పుడు వీరు దేవుడు పెట్టిన ఈ కంజను విడిచిపెట్టి బయటకు వస్తారు, వీరిని కాటు వేస్తామని వేచి ఉన్నారు. ఎందుకంటే ఆ పాములు లోపల రాలేవు. అగ్ని గోడను దేవుడు పెట్టి ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నారు. ఆ పాములు అగ్ని గోడ పక్కన వచ్చిన కాలిపోతాయి. కనుక ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తమ భార్య పిల్లలు భర్తలను వదిలి ఆ కననీయ స్త్రీలతో పాపం చేయుటకు బయటకు వచ్చారో, ఆ ఈత చెట్టు ఇచ్చే కళ్ళు త్రాగుటకు బయటకు వచ్చారో, ఎప్పుడు వీరు బయటకు వస్తారో అని వేచి ఉన్న పాము వారిని కాటివేసింది. ఒకే రోజు 23,000 మంది ప్రేతములో ఆ ఎడారిలో కనబడింది. మిమ్మల్ని పరిశీలించి చూడండి, నేను ఎవరు? లూకా సువిశేషం 15వ అధ్యాయం 17వ వచనం. దారి తప్పిపోయిన కుమారునికి కనువిప్పి కలిగింది. ఆయన పలికాడు, అరే నేను ఎవరిని కొడుకు? నా తండ్రి ఇంటిలో ఎంతో మందికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. నేను ఇక్కడ పిచ్చివాడిలాగా అన్నము కూడా లేక, పందులకు దొరికేది కూడా దొరకకుండా నేను ఇక్కడ చనిపోతున్నాను. ఒక నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించండి. ప్రభు చెప్తున్నాడు, ఆయన తన ప్రేమను, తన కుమారుని ద్వారా రక్షణమును, పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహవాసము ఇవ్వటానికి మనతో ఉన్నాడు. కానీ మనలో జరుగుతున్న పోరాటము, ఆశలు, కోరిక, వాంఛలు, నేను ఏమో అయిపోవాలి. ఎవడు చెప్పాడు నువ్వు ఏమో అయిపోవాలి? నువ్వు ఏమో అయిపోవ అవసరం లేదు. దేవునిలో నీవు దేవుని బిడ్డ.
లేదు లోకములో నేను పెద్దవాడుగా మారాలి, అందరూ నన్ను పొగడాలి, నేను గొప్పగా సంపాదించి ఉన్నానని, నేనే అందమైన స్త్రీ అని నిన్ను నీవు చూపించుటకు సాతాను నీకు నేర్పిస్తాడు. నిన్ను నీవు అందరి ముందు పెద్దగా చూపించుటకు, నిన్ను నీవు కాపాడుకొనుటకు అక్కడికి పో, ఇక్కడికి పో, అది చెయ్యి, ఇది చెయ్యి, నిన్ను టెన్షన్గా మార్చేస్తాడు. అవసరమైనది ఒక్కటే, ప్రభులో మీరు ఎవరు? మీరు ప్రభుని చేతిలో భద్రముగా ఉన్నారు, మీరు ప్రభు నుండి వచ్చి ఉన్నారు. సమస్యలు రావచ్చు, మీరు ప్రభుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ సమస్యకు తగిన శక్తి ఇస్తాడు. శోధన వచ్చినప్పుడు బలం ఇస్తాడు. ఆందోళన విరోధులు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా నీ పక్షమున పోరాడుతాడు. ద్రాక్షావల్లి తీగలు ద్రాక్షావల్లితో కలిసి ఉన్నంత వరకు ఆ తీగల్లో ద్రాక్షావల్లిలోని జీవితము కనబడను. ఆ తీగలు ఎప్పుడు తన మూలమును వదిలిపెట్టి తన సొంత బలముతో జీవింప ప్రయత్నిస్తుందో అంతే ఎండిపోవును. మీలో జరుగుతున్న పోరాటమును గమనించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేశాడన్నమాట, ఒక 2 గాడిదలు, ఓకే అది వేరే, 2 గాడిదలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒక గాడిద ఇంకొక గాడిదతో చెప్పింది మాట, అయ్యా పోయిన వారం యేసు అని ఒక వ్యక్తి వచ్చాడన్నమాట, ఆయన్ని మోసుకోవటానికి గాడిదను వెదక్కారు, నన్ను పట్టుకున్నారు. నేను ఆయన ఎంత లావుగా ఉంటాడో ఏమో అని భయపడ్డాను. నన్ను తీసుకొని పోయారు. అమ్మో, వారు పట్టలంతా నా మీద వేశారండి. ఆ యేసుని కూడా ఉంచారు, ఆయన నా మీద కూర్చున్నాడు. ఒక సుఖంగా ఉండింది. అందరూ ఓసానా ఓసానా అన్నారు. నాకు ఎన్నో పూమాలు వేశారు. నేను అనుకున్నాను, అయ్యో నేను ఇంత ఫేమస్ అయిపోయానా, నాకు ఇంతమంది పూమాల వేస్తున్నారు. బాగుండింది. తరువాత ఆ యేసు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరునాడు నేనేం చెప్పాను, నేను నిన్న పోయినప్పుడు నాకు పూమాల వేశారే, ఈరోజు కూడా పోతా అని నేను వెళ్ళాను. ఎవరు నన్ను పట్టించుకోలేదు. పువ్వు అమ్ముతున్న వారి దగ్గరికి వెళ్ళాను, వారైనా నన్ను గుర్తు పెట్టుకుని పూమాల వేస్తారని. వాళ్ళు పువ్వులను నేను తింటానని కొట్టారు. నాకు ఆశ్చర్యమైంది, ఎందుకు వీళ్ళు కొడుతున్నారు? నిన్న నన్ను బాగా ఓసాన్నా ఓసాన్నా అన్నారు, నా మీద పట్టు వస్త్రం వేశారు, ఈరోజు ఎవడు పట్టించుకోలేదు, కొడుతున్నారే. ఒక వ్యక్తి చెప్పులు అమ్ముతున్నాడు. ఆయన దగ్గర వెళ్ళి నీకేనా గుర్తుందా అని పక్కన పోయాను. ఆయన పాత చెప్పులను మాలలాగా కట్టి నా మీద వేశాడు, వేసి రాళ్ళుతో కొట్టాడు. నాకు ఏమైంది అర్థం కావట్లేదు. అప్పుడు పక్కన ఉన్న గాడిద చెప్పింది, పిచ్చివాడా నీకు అర్థం కాలేదా, నువ్వు ప్రభు యేసుని మోసుకొని ఉన్నంత వరకు ఆ యేసయ్యకు దొరకే ఘనత మహిమ నీకు కూడా దొరకను. ఆ ప్రభుని నీవు మోసుకోలేదంటే లోకంలో ఉన్న వేదన, హింస, మరణం మాత్రమే దొరుకుతుంది. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. కుమారా, కుమార్తె, ఈరోజు మొదటి పట్టణంలో యాకోబు 4వ అధ్యాయము, మీలో ఉన్న పోరాటమును గమనించండి. మీ పోరాటమును ఎటువంటి ఆశలు, ఎటువంటి కోరికలు, ఎటువంటి వాంఛలు మిమ్మల్ని కట్టి పీడిస్తున్నాయి. ఏమేమో చూడాలని మీ కన్నులు ఆశపడుతున్నాయి. ఈ కన్నులు ఆశకు బలిగా మారిపోతున్నావు. అయ్యో, నీ కన్నులను
లోకపు టీవీ చూడటానికి మొత్తం అర్పించావంటే దేవుని దర్శనం ఎట్లా నీకు దొరుకుతుంది? సెల్ ఫోన్తో నీ స్పెండ్ చెయ్యు. ఆ సమయంలో సగమైన ప్రభుత్వం దేవుని వాక్యముతో నువ్వు స్పెండ్ చేసి ఉండినా దేవుడు నీతో మాట్లాడేవాడు. నీ సమయము, నీ జీవము ఎక్కడెక్కడో సాతాను లాగుకొని పోతున్నాడు. గుడికి వస్తున్నావు, కానీ హృదయ అంతరంగంలో రకరకమైన భయము, ఆందోళన, ఆవేదన, కన్నీరు. నీ దేవుడు బలమైన వారంటే ఎందుకు నీవు బలహీనమైన వ్యక్తిగా మారిపోతున్నావు? నీ దేవుడు నిన్ను దీవిస్తున్నాడంటే నీ జీవితంలో ఎందుకో దెబ్బల మీద దెబ్బలు? కారణం, జీవమిచ్చే దేవుని దగ్గరికి వెళ్ళుతున్న మీరు ఆ దేవుని పొందుకోవటలేదు, ఆయనకు మిమ్మలను అర్పించటలేదు. మీలోని పోరాటమును గమనించి ఆ పోరాటానికి మూలం ఏమిటి? ఎక్కడ నుండి ఈ ఆశలు వస్తున్నాయి? ఈ ఆశలు నన్ను ఏమి చేస్తున్నాయని గమనించి మీ జీవితాన్ని సరిచేసుకోవటలేదని యాకోబు తెలియచేస్తున్నాడు. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకోండు. మిమ్మలను పరిశీలించి మీ జీవితంలో ఉన్న పోరాటమును తెలుసుకొని దాన్ని శుద్ధి చేయమని అడగండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా, 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 నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే పరిశుద్ధ పరచుమయ్యా. అన్ని రకమైన తలంబులకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు, అన్ని రకమైన తలంబులతో ఆడిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అబ్బా, నీలో ఉన్నంత వరకే నాకు సంతృప్తి. అబ్బా, నీలో ఉన్నంత వరకే నాకు సంతృప్తి. నీవు లేక ఈ భూమిలో ఎండిపోయేవెను. ఈ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, ఈ పరిశుద్ధ ఆత్మతో నడవనేర్పుమా. ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. కన్నులను మూసుకొని మిమ్మల్ని అర్పించండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, the word of God of today very clearly teaches us from the book of James chapter 4. If you cannot recognize the internal conflicts that is happening to you, you cannot walk with the Lord who has come to be with you. God chose a man called Jonah. Jonah was a great prophet. God gave him a special favor that with one sermon he can
convert 1.5 lakh people, that big city of Nineveh. But such a great man, when he heard the voice of God, that he has to go to Nineveh, a thought came to him, Lord, I am a Jew. You want me to go to Nineveh, to the non-Jews? Sorry, I don't like them. I hate them. When God told him to go to Nineveh, the caste feeling came into Jonah. He refused even God. If you are not alert, the inner desires of yours will make you to go against God. If you are not alert to your own desires will destroy you. A young mother brought her daughter and told me, Father, even my husband doesn't know, Father. My husband is in a Gulf. He works hard and he sends money every day. I put my daughter in the hostel, and without even telling us, this girl ran away from the hostel because one boy told her that you are the most beautiful girl. Without you, I can't live. That feelings became emotion. It became lust. That girl ran away with the boy. It was exam time. She could not write the exam. She became pregnant in the hostel. 3 months being with that boy. All the money went away. The boy left her in the hostel and ran away, not knowing what to do. The girl was brought back. The mother says, I don't know what to do with my daughter. She is pregnant already. Hardly she is 19 years old. Her study is spoiled. Her life is destroyed. What shall I do? Yes. Enemy will come and disturb your heart, disturb your emotions, disturb your feelings. That's why 2 Corinthians chapter 10 verse 3 to 5 says, every thought of yours have to be brought to the Lord Jesus. If in your relationship, if Jesus is not part of it, that relationship is going to destroy you one day. In your decisions, if you are not invited Jesus to be part of your decision making, that decision is going to fail you. Take the Lord as your partner. Carry him along with you, and then he will transform your life. That's why today's gospel says, those who have the Son, they have life. If you choose God, life will choose you. If you don't choose God, the enemy will choose you, and your feelings will destroy you. We are made of all kinds of feelings and emotions. Without God, our emotions and feelings can be used by the enemy to destroy us. And that's what happened to Jonah. He remembered that he is a Jew. God is telling him to go to a non-Jew place. He refused to go. The moment he refused in his heart, the evil spirit came into his life, and he disturbed the sea in which Jonah was traveling. The storm came. They threw him into the sea. Jonah was crying, Lord, have mercy on me. Many people cry to God when they have problem. But the moment the problem is over, once again they will live as they desire. They never come to God and ask him, Lord, what is your plan for me? Lord, do you want me to do this? Lord, can I go in this way? Can I take this decision? He is the source of your life. He is the root of your life.
Without him, you can't live. So every act of yours has to be guided by your God, directed by God. You have to ask him. You have to relate with him. You have to speak to him. Only that which is pleasing to him you should take. Otherwise, you will destroy everything what God has trusted and given to you. Now Jonah, without God, he was thrown into the sea. He cries to God. The mercy of God came. God told one big fish, go and swallow Jonah. He is crying to me. The mercy of God never fails. And the mercy of God brought him back to the shore. He came to the shore. He thanked God. He praised God. But he did not check his heart that he is angry on the people of Nineveh. Why? Because they are not his caste people. They are not his caste. So he is angry on them. It will take 3 days to go around the city. He went only 1 day. And he said, in 40 days God is going to bring fire and destroy this town. God did not tell him that. When he is angry on those people because they don't belong to his group, he lost his life. God said, such a foolish man, he never obeys me. What can I do with him? God brought a plant behind Jonah to give shade to him. He was very happy. The worms ate the plant. He was so upset. Every minute feelings are guiding him. Every minute what is happening to his life is guiding him, not God. He never goes to God. Whenever he has problem, he goes to God. Next moment he wants to guide his life by himself. God told him, such a person I cannot handle with. Jonah was left all alone. We don't know what happened to Jonah. God just left him. My dear brother, my dear sister, God's love and mercy is available for you. The Lord Jesus' salvation is available for you. If you go to him and repent for your sin, God will forgive you and make you his child. If you go to him, he will give you a wonderful companion in the Holy Spirit. But you have to check yourself. You have to purify yourself. You have to surrender your life to God. He is the source. Don't take a decision without asking your God. Don't have any relationship which hurts your God. You cannot live your life without him. Close your eyes for a minute. Lift up your right hand. Surrender to God. You lift me up, there I can stand on the mountain. You raise me up to cross over the stormy sea. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. You raise me up, there I can stand on the mountain. You raise me up to cross over the stormy sea. I am strong when I am on your shoulders. You raise me up
I can be. You raise me up to more than I can be. Without you, I will surely fail. Without you, I will not grow. Open my eyes, Lord, to live by thy truth. You are my God. Hallelujah. My dear friends, దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన కరుణతోను తన ప్రేమతోను మనల్ని నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆ బస్సు లోపల వెళ్ళాలంటే మీరు ఏమేమో మోసుకొని వెళుతున్నారు. వారి మీద కోపము, వీరి మీద వేదన, పగ, కక్ష ఇవి అన్నిటినీ బయటకు పెట్టేసిన తప్ప మనం లోపల వెళ్ళలేము. ఆయన మనల్ని స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నాడు. కానీ మీరు ఎవరెవరి మీదనో కోపమును పెట్టుకుంటూ దానిని చూడకుండా దానిని మన్నించకుండా లోపల వెళ్ళారంటే మీరు వెళ్ళలేరు. నాకు తెలుసండి, ఒక అబ్బాయి పోయిన వారం నా దగ్గరికి వచ్చాడు. నాకు చాలా వేదన అయింది. అబ్బాయి రష్యా దేశంలో మెడిసిన్ చదవటానికి వెళ్ళాడు. బాగా చదివాడు. పరీక్షకు ముందంతా నాకు ఫోన్ చేస్తాడు. నేను కూడా అబ్బాయి కోసం ప్రేయర్ చేసేవాడిను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వీడిపోయారు. అమ్మ ఒక దేశంలో ఉంది, నాన్న ఒక దేశంలో ఉన్నాడు. హైదరాబాద్ అబ్బాయి ఎక్కడో అమలాపురమునకు చెందినవాడు. హైదరాబాద్లో వచ్చి చదివాడు. నన్ను నానా నానా అని పిలిచేవాడు. అమ్మ ఒకవైపు, నాన్న ఒకవైపు. అనాథగా అయిపోయాడు. సాతింద వరకు నిలబడ్డాము. పరీక్షకు ముందంతా రాస్తాడు, ఫోన్ చేస్తాడు. ప్రేయర్ చేసేవాడును. 9.5 మార్కు దొరికింది. అక్కడ ఉన్న 75 స్టూడెంట్లో ఫస్ట్ మార్కు పొందుకున్నాడు. కానీ జీవితంలో దెబ్బల మీద దెబ్బలు. ఇండియాకు వస్తామని ఆశపడ్డాడు. డబ్బు లేదు. ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళి 3 బాటిల్స్ బ్లడ్ ఇచ్చాడన్నమాట. అది మాత్రం కాదు, ఇండియాకు వచ్చుటకు ఆయనకు $300 ఇంకా కావాలి. కాబట్టి ఏం చేశాడు? అక్కడ ఉన్న లెబొరేటరీకి తన దేహాన్ని ఇచ్చాడన్నమాట. వారు 6 గంటల ఆయన దేహమును వాడుకున్నారు. ఏం చేశారో ఆయనకే తెలియదు. ఆయనకు మద్దు ఇచ్చేశారు. వాళ్ళు మెడిసిన్కి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ ఇంజెక్షన్ వేసి ఈ శరీరం ఏమవుతుంది, ఈయన బ్రెయిన్ ఏమవుతుంది అన్నీ గమనిస్తారు. అలా 6 గంటల వాడుకున్నారన్నమాట. వాడుకొని $350 ఇచ్చారు. దానితోనే భారతదేశం వచ్చాడు. ఆయన స్నేహితులు సహాయం చేస్తారన్నారన్నమాట. వచ్చాడు. ఒక్కడు కూడా ఆయనతో నిలబడటలేదు. ఆయన చెప్పాడు, ఫాదర్ నేను చనిపోతా, నాకు మార్గమే లేదు ఇంకా బ్రతుకుటకు. నేను ఒక్క మాట చెప్పాను, కుమారా, దేవుని ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమించి నడిపించింది. నేను ఎవడో, నువ్వు ఎవడో. నేను ఎక్కడో మద్రాసులో పుట్టినవాడు, నువ్వు ఎక్కడో అమలాపురంలో పుట్టినవాడు. కానీ దేవుడు మనల్ని ఐక్యపరిచారు యేసు నామమున. యేసు వలన నువ్వు నాకు కొడుకుగా మారావు. నేను నిన్ను సాత్యంత వరకు చూసుకుంటున్నాను. కానీ కుమారా, నీ తండ్రిని నువ్వు మన్నించలేకపోతున్నావు. తండ్రి అనగానే ఆయన కోపం వస్తుంది. నా తండ్రి నన్ను అనాథగా విడిచిపెట్టాడు కనుకనే నా జీవితం ఇలా ఉండవచ్చయ్యా. బైబిల్ సీరా-గ్రంథం 3వ అధ్యాయం పలుకుతుంది, మీ నాన్న పిచ్చివాడైనను
ఆయన్ని ఆదుకో, అది నీ పాపానికి ప్రాయశ్చిత్తముగా మారను. కానీ ఈ బాబు నానాని చెప్పగానే కోపము. నేను చెప్పాను, సారీ, నేను ఎంతగా నీకు సహాయం చేసినను, నువ్వు ఎన్ని గుడికి వెళ్ళినను, ఎన్నిసార్లు అందని వారిని వెదక్కినను, నీ హృదయ అంతరంగములో ఉన్న ఆ భావాలను గుర్తించుకొని, మీ నాన్న మీద ఉన్న కోపమును గుర్తించుకొని మీ తండ్రిని మన్నించలేదంటే నీకు విడుదల లేదు. ఎందుకంటే జీవము నేనిచ్చేది కాదు, దేవుడిచ్చేది. దేవుని జీవమును నీవు పొందుటకు సాతాను నీలో కనుగొన్నది నీ నాన్న మీద ఉన్న కోపము. ఆ కోపమును క్రోధముగా మారుస్తాడు, పగ కక్షగా మారుస్తాడు. ఈ బాబు చెప్పాడు, నేను చనిపోయినను మా నాన్న ముఖం చూడను. నన్ను ఇలా దరిద్రుడిగా మార్చి మా అమ్మతో గొడవ చేసి అమ్మను వెళ్ళగొట్టి మా జీవితాన్ని నాశనం చేసిన వాడు నా నాన్న అంటున్నారా ఫాదర్? ఆయన పురుగులతో చనిపోవాలన్నాడు. నేను చెప్పాను, కుమారా, నీ నాన్న నీకేం చేశాడో ఓకే, నువ్వు ఎందుకు నీ నాన్నకు ప్రేమ చూపించకూడదు? నువ్వు యేసుని ప్రేమను పొందిన వలన అక్కడ ఆయన ఎప్పుడు అక్కడ దొరికేది పొటాటో మాట ఏమంటారు, ఆలుగడ్డ. ఎప్పుడు ఆలుగడ్డ తింటాడన్నమాట. ఎందుకంటే అదే చీప్ అక్కడ. దాన్ని తిని బ్రతికాడు. ఇన్ని శ్రమల మధ్యలో దేవుడు నిన్ను కాపాడాడు, ఇన్ని శోధన మధ్యలో నిన్ను రక్షించాడు. ఆయన వెళ్ళినప్పుడు నా దగ్గర ఏముండిందో ఇచ్చాను, దానితోనే బ్రతికాడన్నప్పుడు నాకు ఆశ్చర్యం అయింది, షాక్ అయింది. ఎలా నువ్వు ఇన్ని నెలలు జీవించావు? దేవుడు నిన్ను కాపాడాడు. కానీ ఆ దేవుని నీడ ఇంకా నీకు కావాలంటే ఇది కృపా సమయము. నీ నాన్నను మన్నించి. ఆయన కన్నీరు కార్చుకుంటూ నాతో కలిసి ప్రార్థించాడు. నేను ఆయన చేతులను పట్టుకున్నాను. చాలా కష్టపడి చివరిగా చెప్పాడు, ప్రభువా, మా నాన్న మా కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆయన పని చేసి మమ్ములను కాపాడుటకు బదులుగా మమ్ము వీధిలో పడేశాడు. మా అమ్మను త్రోసివేశాడు. మా జీవితమును నాశనం చేసి తన సుఖము కోసం మాత్రమే జీవించి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన్ను మన్నించుటకు నాకు శక్తి ఇవ్వమయ్యా. మా నాన్న అలా చేసినను అట్లీస్ట్ నేనైనా ఆయన్ని ప్రేమించుటకు శక్తి ఇవ్వమయ్యా. ఆ తరుణమును పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు. ఆదివారం పోయిన ఆదివారం పెంతెకోస్తు పండుగ మొయినాబాద్లో చాలామంది వచ్చి ఉండొచ్చు. ఫుల్ క్రౌడ్. ఒక స్త్రీ గడ్డలో హృదయం కింద 35 సంవత్సరాలుగా గడ్డతో ఉండినది విడుదల పొంది అని ఆమె సాక్ష్యం చెప్పింది. దాన్ని విన్న వెంటనే ఈ అబ్బాయికి కదిలింది, అమ్మో దేవుడు ఇంత గొప్పవాడు. ప్రార్థన చేశాడు, నాన్నను మన్నించాడు. సండే సాయంత్రం నేను ఇద్దరు ఆ పరిశుద్ధాత్మ కేంద్రం మొయినాబాద్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన కన్నుండి కన్నీరు కారుతుంది. 9:30 గంటలకి ఇలా 10 గంటలకు నాకు తెలిసిన డాక్టర్ ఒక ప్రొటెస్టెంట్ డాక్టర్, చాలా సంవత్సరాల ముందు ఆయనకు నాకు చాలా పరిచయం. ఆయన వచ్చారు. ఫాదర్, మిమ్మల్ని చూడాలని అనిపించింది, మా కుమారులను ఆశీర్వాదం కావాలి అని వచ్చాము, రండి అన్నాను. ఆశీర్వదించిన తర్వాత ఆయన నా చేతులు ఇచ్చినది నాకు షాక్ అయింది. ఆయన చెప్పాడు, ఫాదర్ గారు, నాకెన్నో సంవత్సరాలు రావలసిన ఒకటి వచ్చింది, అది నేను మీకు ఇచ్చిపోతామని వచ్చాను. ఏమనగా $2,000 ఈ అబ్బాయికి అవసరమైనది $2,000. అక్కడుండి తీసి, బాబు తీసుకో, సంతోషంగా వెళ్ళు. నిన్నటి రాత్రి ఆయన వెళ్ళిపోయాడు.
ఏ క్షణము తన తండ్రిని 9:30కి నాతో కలిసి ప్రార్థిస్తున్నాడు, తండ్రిని మన్నించి ప్రార్థిస్తున్నాడు. సాతాను ఆయన మనస్సులో పోరాటం చేసి తన తండ్రి మీద కోపమును ఉంచి ఆయన జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో అవి అన్నిటినీ ఆపివేశాడు. ఏ క్షణం తన తండ్రిని మన్నించాడో తలుపు తెరవబడింది. హాఫ్-అన్-అవర్లోనే ఇంకొక డాక్టర్ వచ్చారు. ఈ బాబునకు అవసరమైన $2,000 US డాలర్స్, 1,00,000 పైన ఆయనకు దొరికింది. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కుమారా, కుమార్తె, దేవుని కరుణ, యేసయ్య రక్షణము, పరిశుద్ధాత్మ సహవాసం నీ కోసం వేచి ఉన్నది. కానీ నీ హృదయ అంతరంగములో సాతాను పోరాటము చేసి లోకపు మనిషిగా నిన్ను కట్టివేస్తాడు. దాని వలన దేవుని దీవులను మొత్తము కప్పివేస్తాడు. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకోండి. కుమారా, కుమార్తె, ఎక్కడికి వెళుతున్నావు? నీ హృదయ అందరం నీకు తెలుసా? నీ మనస్సులో ఉన్న పోరాటం ఏమిటి? కోపం, క్రోధం, పగ, కక్షతో ఆడుకుంటూ అతి ఉన్నత దేవుని దీవెనలను నువ్వు పొందలేవయ్యా. దేవుని కరుణ నీకోసం వేచి ఉన్నది నిజమే. దేవుని కల్వారి రక్తం నీ పాపాల్ని మన్నించి నిన్ను తన బిడ్డగా మార్చుటకు రెడీగా ఉన్నది నిజమే. పరిశుద్ధాత్మ తన సహవాసముని ఇచ్చి నిన్ను నడిపించుటకు రెడీగా ఉన్నాడు నిజమే. కానీ నీలో ఉన్న పోరాటమును గమనించి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోలేదంటే, మీరు ఏమేమో కట్టుకుంటూ బస్సు లోపల ప్రవేశింపలేరు. వదలండి. లోకానికి చెందిన దాన్ని వదలి నీవు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించబోతున్నావో, ఎక్కడ ఆడుకుంటున్నావో, దేనితో ఆడుకుంటున్నావో పరిశీలించి నిన్ను తెలుసుకో, నిన్ను శుద్ధి చేసుకో. నీ దేవుని పరిపూర్ణ దీవెనలను పొందుకొని ముందుకు సాగిపో. మీరు ఉన్న చోటలోనే మోకరించి 2 చేతులను పైకి లేపి మిమ్మలను ప్రభువునకు అర్పిస్తారా? మిమ్మలను ప్రభువునకు అర్పిస్తారా? 2 చేతులు పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాపిని నీవు ఈరోజు పిలిచి ఉన్నావయ్యా. ఎట్టి వాడనో నేను ఎరిగి కూడా అయినను నన్ను పిలుస్తున్నావయ్యా. స్వామి, నీతో సహవాసం చేసుకొని నీ బిడ్డగా జీవించుటకు నా హృదయాన్ని పరిశుద్ధపరిచే జ్ఞానము నాకు ఇవ్వమయ్యా. నేను ఏమోమో పట్టుకుంటూ ఎవరెవరి మీదనో కోపము తెచ్చుకుంటూ ఎవరెవరినో మన్నించకుండా ఈ లోకమునకు చెందిన గర్వముతో అయ్యా నీ సన్నిధి చేరలేనయ్యా. ఈ జ్ఞానము నాకు ఇవ్వమయ్యా. పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపి నీ పిలచితివా. నడుమ వేదనతో బాధపడుతూ వచ్చిన నలుగురిని ఏసీ క్షణం తాకి వారికి విడుదల ఇస్తున్నారు. ఎవరెవరు నడుమ వేదనతో వచ్చారో కొద్దిగా వంగి చూడండి. ఇప్పుడు ఆ నొప్పి ఉండదు. ఎవరెవరో వారు కుడి చేతిని పైకి లేపగలరా? విడుదల పొందిన వారు మాత్రం 1 నిమిషం లేచి నిలబెడతారా? చేతులు పైకి లేపిన వారు లేచి నిలబెడతారా? మిగిలిన వారందరూ కూర్చోండి. 1 2 3 4 చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తా. హల్లెలూయా. ఎవరో ఒకరికి తలలో కుడివైపు ఈ నరములందా సైడ్లో లాగుతుంది మాట. అది క్యాన్సర్కి సంబంధమైనది. ఇప్పుడు అక్కడ బాగా ప్రెస్ చేసి చూడండి. ఎక్కడ నొప్పి ఉండిందో ఆ నొప్పి ఇప్పుడు ఏమీ ఉండదు. పునీత అందుని వారు మన కోసం ప్రార్థిస్తున్నారు. మనం దేవుని వాక్యమును విన్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు. వారికి విడుదల కలిగి ఉన్నది. ఎవరండి అది? ఎవరు వారు?
కుడి చేతిని పైకి లేపగలరు. ఎవరో ఒకరికి తలలో ఉన్న ఆ నరములంతా లాగింది మాట. భయంకరమైన వేదన, అది పైనుండి కింది వరకు వచ్చేసేది. ఎవరు వారో కుడి చేతిని పైకి లేపగలరా? నీకేనయ్యా? ఎన్నాళ్ళు ఉండిందయ్యా? ఎన్నాళ్ళు? ఏం చెప్తున్నారండి? 5 రోజుల 5 years. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రించండి. 5 సంవత్సరాలుగా ఉన్న నొప్పి మాయమైపోతుంది అంటున్నారు. అందుని వారు మన కోసం ప్రార్థిస్తున్నారు. దేవుని వాక్యం ఎంత గొప్ప వాక్యం చూడండి. కొన్నిటిని మాత్రం దేవుడు చెప్పాడు, టైం లేదు మనకి. ఎవరో ఒకరిని కడుపు విపరీతముగా పెద్దగా అయిపోయింది మాట, ప్రత్యేకంగా ఆన్ ద లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ కడుపును మామూలు కడుపుగా మార్చేసి ఉన్నారు. మన దేవుడు సజీవుడైన దేవుడు. A stomach has simply blown out and the Lord has specially touched that person. Who is that person? ఎవరండి వారు? వారు కుడి చేతిని పైకి లేపగలరా? దేవునికి సాక్ష్యం ఇవ్వచ్చు. సిగ్గుపడే అవసరం లేదు. ఎవరో ఒకరిని కడుపు విపరీతంగా పెద్దగా మారింది మాట. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు పునీత అందోని వారి ప్రార్థన సహాయం చేత అక్కడ వారికి స్వస్థత కలిగి ఉన్నది. ఎవరండి వారు? ఆ విడుదల పొందిన వారు కుడి చేతిని పైకి లేపగలరు. ఎవరో ఒకరికి దేవుడు ఆ గొప్ప కార్యం చేసి ఉన్నారు ఈరోజు. సిగ్గుపడే అవసరం లేదు. ఎవరు లేచి నిలబడతారా? ఎవరో ఒకరిని స్వామి తాకి గుణపరిచినారు. ఆ కడుపులో మొన్న శనివారం మేము నల్గొండకు వెళ్ళాము. అక్కడ కొండలో ప్రార్థన జరుగుతుంది. సడన్గా దేవుడు నాకు ఈ దర్శనమిచ్చాడు. ఎవరో ఒకరిని కాలు లాగినట్లు నేను చెప్పినప్పుడు ఒక అమ్మ చెప్పింది, గడిచిన 6 సంవత్సరాలుగా ఆమె వంగి నడుస్తుంది మాట. పడిపోయి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా? ఆమె కాళ్ళను లాగారు. ఆమె బయటకు చూసి ఎవరండి లాగుతున్నారని చెప్పింది. పక్కన ఉన్న వారందరూ విన్నారు. అని అరిచింది. ఇప్పుడు వచ్చి నడిచి చూసిన 6 సంవత్సరాలుగా వంగి నడిచింది. భర్త కూడా ఉన్నాడు. ఇప్పుడు స్ట్రైట్గా నడుచుటకు మొదలుపెట్టింది. మన దేవుడు చాలా గొప్పవాడు. ఇక్కడ కూడా ఒకరిని కడుపులో వారు సిగ్గుపడి లేవలేదు, గొప్ప కార్యం చేసి ఉన్నారు. మన దేవుడు మన మధ్యలో ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఉన్న ఆ నొప్పిని తీసివేసి ఉన్నారు. ఆ దేవునికి స్తోత్రం చెప్పి అప్పరసముతో మనల్ని ప్రభునికి అర్పిస్తాం. నశించిపోతున్న లోకానికి బలిగా మారవద్దు. ప్రతిరోజు వాక్యం చదవండి. మీ మనసులో ఏదైనా దాన్ని ప్రార్థనగా అర్పించండి. ఆయన మీకోసమే వేచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు యాజభావముతో మేము అర్పించుమని, మాకు రక్షణదాయకముగా మారినట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ముందురుగాక. నీ మనస్సులను ఉన్న
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమా పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి చేకూర్చెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఉత్సాహముతో నింపబడి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేవారు ధనిలు. మహోన్నతమున హోసన్న. రాయమరెడ్డి అన్నమ్మ వారి కుటుంబాలలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత చెబుతూ వారి యొక్క జ్ఞానవాహపు రోజైన ఈ రోజున దేవుడు వారిని భవిష్యత్తులో కూడా దీవించాలని కోరుతూ ఈ పూజ పెట్టిస్తున్నారు. కావున వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఇది మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మాబాల పీఠాధిపతిని, ఇక్కడ కుమ్మికూడి నీ బిడ్డలందరినీ నీ ప్రేమి అందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యత లేగు మరియాంబతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నేకమయుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడి యేసయ్య మనకు నేర్పించిన మహిమగల ప్రార్థన ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి, మేము పరులను మన్నించినట్లు మా పాపములను మన్నించండి. పరులను మన్నిస్తున్నప్పుడు కీడు నుండి మమ్ము కాపాడండి అని ప్రార్థిస్తాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానం మీకు ఒసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించడు వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువారు. హృదయ అంతరంగంలో అన్ని రకమైన పోరాటమును ఏర్పరచి మనలోని శాంతి సమాధానం తీసివేయటకు దుష్టుడు వచ్చినను యేసు తన దివ్య రక్తము ద్వారా మనల్ని కడిగి
మనం ఒక్కొక్కరిని మన్నించుతున్నప్పుడు సమాధానం పొందగలమని మనకు నేర్పిస్తున్నాడు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక మాట పలికినా నేను స్వస్థతను పొందుదను. నేను ద్రాక్షతీగలు, మీరు నాకు రెమ్మలు. నేను ద్రాక్షతీగలు, మీరు నాకు రెమ్మలు. సోదరులార, స్నేహితులార, సోదరులార, స్నేహితులార, నా మాట నిజము నమ్మండి. నేను ద్రాక్షతీగను, మీరు నాకు రెమ్మలు. మంచి కాపరి నేను, మీ మోక్షపు ద్వారము నేను. మంచి కాపరి నేను, మీ మోక్షపు ద్వారము నేను. జీవజలమును నేను, జీవజలమును నేను, జనజీవారము నేను. నేను ద్రాక్షతీగను, మీరు నాకు రెమ్మలు. నాతోనే మీరుంటే పెరిగెదరు, నన్ను విడిపోతే ఇక వాడిపోతారు. నాతోనే మీరుంటే పెరిగెదరు, నన్ను విడిపోతే ఇక వాడిపోతారు. నా తండ్రి వ్యవసాయదారుడు, నా తండ్రి వ్యవసాయదారుడు, నన్ను మేము సంరక్షిస్తాడు. నేను ద్రాక్షతీగను, మీరు నాకు రెమ్మలు. సోదరులార, స్నేహితులార, సోదరులార, స్నేహితులార, నా మాట నిజము నమ్మండి. నేను ద్రాక్షతీగను, మీరు నాకు రెమ్మలు. మీరు నాకు రెమ్మలు, మీరు నాకు రెమ్మలు. ఈరోజు 3వ మంగళవారం రోజున రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారు మన పుణ్యక్షేత్రానికి వచ్చి దివ్య బలి పూజలు, దానిలోనే స్వస్థత ప్రార్థనలు జరిపినందులకు
వారికి మీ తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంని మాకు అందిన ప్రకారము 1,37,341 మంది ఇప్పుడు కంప్యూటర్ల ముందు చూస్తూ ఉన్నారు అని తెలుస్తుంది. చాలా సంతోషం. 1,37,341 మంది వారి యొక్క కళ్ళు ఇక్కడ పుణ్యక్షేత్రం మీద ఉండి ఈ పూజలో పాల్గొంటున్నారని చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రాం మీకు తెలిసినట్లుగా టెలికాస్ట్ చేసేది వీరి కోసమే. మీరంతా ఇక్కడ ఉండి వాస్తవంగా చూస్తున్నారు. ఇక్కడ రాలేని వాళ్ళకి వీలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం టెలికాస్ట్ చేస్తున్నామనేది మీకు తెలియజేస్తున్నాము. ముందుగా చెప్పినట్లు ఈ యొక్క ప్రోగ్రాం కాస్త మార్పు తెచ్చాము. 10:30 నుండి 11:30 వరకు దైవ వాక్య వివరణ, దైవ సందేశం ఉంటుంది. 11:30 నుండి 12 గంటల వరకు పూజలు చదవటం ఉంటుంది. ఈ రోజు లాగానే ప్రతిరోజు 12 గంటలకు సరిగ్గా దివ్య బలి పూజ జరుగుతుంది. కాబట్టి అందరూ అనుకోవాలి, టైం లేట్ అవ్వద్దు. కాబట్టి 12 గంటలకి మీరు ఇక్కడికి వస్తే పూజలో పాల్గొనవచ్చు. పూజ అయిన అనంతరం స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. ఈరోజు ఫాదర్ పూజలోనే స్వస్థత ప్రార్థనలు చేశారు. ఎందుకంటే వారికి ఇంకొక ప్రోగ్రాం వెంటనే నల్గొండలో ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయటానికి క్యాథలిక్ హబ్ వారికి మనం ప్రతి మంగళవారము 18,000 రూపాయలు చెల్లిస్తున్నాము. మరి మొత్తం మీరు స్పాన్సర్షిప్ చేయటానికి వీలు కాకపోతే మీకు వీలైన విధంగా మీరు విరాళాలు అందించవచ్చు. మీతో పాటు ఇంకా కొంతమందిని చేర్చి 18,000 రూపాయలు వచ్చే విధంగా మనం టెలికాస్ట్ చేయటానికి వారికి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈరోజు స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు 3 కుటుంబాలు. మొదటి కుటుంబం సిహెచ్ కళ్యాణి, జన్గాం, వరంగల్ నుండి. వారు మనమంతా వారి కుటుంబం ఉన్న వారికి ఆయురారోగ్యమును ప్రసాదించాలని, వారి యొక్క ఉద్దేశం నెరవేరాలని ప్రార్థించాలని కోరుతున్నారు. కావున ప్రార్థన చేద్దాం. రెండవ స్పాన్సర్ కాకుమాను శ్రీవత్ జోజీ. వారు విజయవాడ నుండి ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం నెరవేరాలని మనం ప్రార్థించాలని కోరుతున్నారు. మూడవ కుటుంబం ఫ్రాన్సిస్ రెడ్డి, రాణి, సుప్రియ, ప్రియాంక, శాంతి ప్రియ. వారు సమాజగూడ నుండి ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం దేవుడు పునీత అంతోని వారి ప్రార్థన సహాయంతో ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క స్పాన్సర్షిప్ చేస్తున్నారు. సిహెచ్ కళ్యాణి వారి కుటుంబానికి, కాకుమాను శ్రీవ జోజి వారి కుటుంబానికి, ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబానికి నేను కృతజ్ఞత చెబుతూ అదేవిధముగా వారి యొక్క ఇంటెన్షన్ ఉద్దేశం కొరకు ఈ రోజు ప్రత్యేకించి పూజల్లో ప్రార్థిస్తామని, అదేవిధముగా ఈ యొక్క వచ్చే రోజుల్లో కూడా ప్రార్థన జరుగుతుందని తెలియజేస్తున్నాను. నేను సకల మానవులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదన్నాడు. మన దేవుడు మన పక్కన ఉన్నప్పుడు అతి ఉన్నత కార్యాలు జరుగుతాయి. అవర్ లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ హీలింగ్. వి కాల్ హిమ్ ద హీలర్. Wherever you have pain, place one of your hands over. He is with us. Open your eyes of faith and in the name of Jesus cast away all the evil, all the sickness, and you claim victory in His name. He said, call upon me and I will answer you and I will reveal to you things beyond your understanding. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తొడచువాడా, మమ్మలను తాకి గుణపరచమయ్యా. ప్రార్థన చేసుకోండి. యేసునాథుడా, ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా, నన్ను దృఢపరచుమా. యేసు
యేసునాథుడా ఓ పరమ వైద్యుడా గుణపరచుమా నన్ను బలపరచుమా. నిన్నే నమ్మి ఉన్నాను యేసునాథుడా నిన్నే నమ్మి ఉన్నాను యేసునాథుడా నీదు హస్తము నా మీద ఉంచుమా నీదు హస్తము నా మీద ఉంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా గుణపరచుమా నన్ను దృఢపరచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా గుణపరచుమా నన్ను దృఢపరచుమా. కుడి చేతిని పైకి లేపి ఒక నిమిషము, ప్రభువా నీ సన్నిధి నేను చేరుకున్నానయ్యా. నేను విడుదల పొందుటకు నా పాపము శాపము కారణమైనచో నీ దివ్య రక్తము నా మీద చిలకరించి నా పాప శాపమును తొలగించమయ్యా. నీ రక్తముతో కడిగి నన్ను శుద్ధి చేయమయ్యా. నీ వైపే నేను చూస్తున్నానయ్యా. నన్ను మన్నించి నాకు విడుదల దయచేయము అయ్యా. గుడ్డి వారి కన్నులు తెరవపడునుగాక, మూగవారి నాలుక తెరవపడునుగాక, చెవిటి వారి చెవులు తెరవపడునుగాక. నరముల్లో ఎక్కడ వేదన ఉన్నదో, చర్మములో ఎక్కడ నొప్పి ఉన్నదో, ఎముకల్లో ఎక్కడ వేదన ఉన్నదో అవన్నీ యేసు నామమున ఇప్పుడే తీసివేయబడునుగాక. కల్వారి నుండి నీ శక్తి, నీ విడుదల, నీ రక్షణము, నీ ఆరోగ్యం ఈ బిడ్డలకు లభించునుగాక. హల్లెలూయా 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 నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభు మహిమలో పరిశుద్ధాత్మ అభిషేకములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంతోని వారి ప్రార్థన అందరూ చెప్పండి నా వెనుక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, నీ సహాయం కోరి నీ సహాయమును కోరి మేము చేయు ప్రార్థనను మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మీరందరికీ మేలు చేశారు. మా విన్నపమును కూడా మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. ఇప్పుడు మన విన్నపములను చెప్పుకుందాం.
పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆదరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువలు ప్రకారము జీవించుటకు అన్ని వేళల దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్కివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి.